అనంతమైన ఖగోళంలో విస్తరణకు ప్రతీక అయిన ఒక గ్రహం, స్వచ్ఛమైన పోషణకు మారుపేరైన ఒక నక్షత్రంతో కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించామా? అవును, ఈ అద్భుతమైన కలయిక అత్యంత శక్తివంతమైన ఫలితాలనిస్తుంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం 2026లో రాబోతున్న ఒక విశేషమైన జ్యోతిష్య ఘట్టం, అదే గురుపుష్య యోగం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు వింటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఈ విశ్లేషణలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, మొదట గురుపుష్యయోగం అంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత 2026లో రాబోయే అరుదైన సంపద కలయిక, శుభకార్యాలు ఒక మినహాయింపు, రాసులు వాటి ఆర్థిక భవిష్యత్తు, చివరగా ఈ ఖగోళ శక్తిని గరిష్టం చేసుకోవడానికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మొదటి విభాగం, గురుపుష్యయోగం అంటే ఏమిటి? ఇది జ్ఞానం మరియు పోషణల అద్భుత కలయిక. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ యోగం ప్రతిరోజూ పలకరించే అతిథిలాంటిది కాదు. జ్ఞానానికి, విస్తరణకు అధిపతి అయిన బృహస్పతి, అంటే మన గురుగ్రహం, నక్షత్రాలకు రాజుగా పిలువబడే పుష్య నక్షత్రంతో ఖచ్చితంగా గురువారం నాడే కలవాలి. ఈ అరుదైన కలయికే గురుపుష్య యోగాన్ని అంత అద్భుతంగా, మంగళకరంగా మారుస్తుంది. అసలు పుష్యనక్షత్రం ప్రత్యేకతేంటంటే, దీని చిహ్నం ఆవు పొదుగు. ఇది దైవికమైన, నిరంతర పోషణను, స్థిరమైన వృద్ధిని సూచిస్తుంది. ఆకాశంలో మెరిసి మాయమయ్యే అస్థిరమైన అద్భుతాలలాగా కాకుండా, ఇక్కడ లభించే శక్తి ఒక స్థిరమైన పోషణలాంటిది. ఒక మాటలో చెప్పాలంటే, ఒక దూరదృష్టిగల సీఈఓ, అలాగే క్రమశిక్షణ కలిగిన సీఎఫ్ఓ కలిసి ఒక సంస్థను ఎలాగైతే లాభాల బాటలో నడిపిస్తారో, బృహస్పతి, పుష్య నక్షత్రం కలిసినప్పుడు సంపద కూడా అలాగే అత్యంత స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. ఇక రెండవ విభాగం, 2026 సంపద కలయిక. ఇదే అరుదైన అక్షయధన చక్రం. 12 అక్షరాల 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బృహస్పతి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోని పుష్య నక్షత్రంలో సంచరిస్తాడు. ఇంతకు ముందు ఈ అద్భుత ఘట్టం 2014లో, అంతకంటే ముందు 2002లో మాత్రమే సంభవించింది. అంటే ఇది ప్రతి సంవత్సరం వచ్చే సాధారణ అవకాశం కానే కాదు. ఒక దశాబ్దానికి పైగా నిరీక్షణ తర్వాత వచ్చే గొప్ప ఖగోళ వరం అనుకోవచ్చు. సాధారణంగా వచ్చే సంపద యోగాలు అకస్మాత్తుగా వచ్చే డబ్బును లేదా తాత్కాలిక లాభాలను ఇస్తూ ఉంటాయి. కాని 2026లో ఏర్పడే ఈ డబుల్ ఎగ్జాల్టేషన్, అంటే రెట్టింపు ఉచ్చస్థితి వల్ల ఏర్పడేది అక్షయ ధనయోగం. ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాలు దీని గురించి వర్ణిస్తూ, ఇది శుక్లపక్ష చంద్రుడిలా ప్రతిరోజూ స్థిరంగా పెరుగుతూ ఎప్పటికీ తరిగిపోని ధర్మబద్ధమైన సంపదనిస్తుందని చెబుతున్నాయి. దీన్ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకోవచ్చు. ఈ దృగ్విషయం కోసం ఖచ్చితమైన సమయాలను గమనించడం చాలా ముఖ్యం. 2026లో ఇది ఏప్రిల్ 23న, మళ్లీ మే 21న కనిపిస్తుంది. కాని అసలైన అద్భుతం జూన్ 18 నుండి జులై 3 మధ్య జరగబోతోంది. సరిగ్గా ఈ సమయంలో బృహస్పతి పోషక నక్షత్రమైన పుష్యమిలో లోతుగా స్థిరపడతాడు. ఈ గరిష్ట సంచార కాలాన్ని 4 పాదాలుగా విభజించి చూస్తే ప్రతి దశకు ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మొదటి పాదంలో, అంటే జూన్ 18 నుంచి 21 వరకు సంపదకు పునాదులు వేయడం ప్రారంభమైతే, చివరి పాదానికి, అంటే జులై 3 నాటికి వచ్చేసరికి ఆ సంపదను కాపాడుకోవడం, వారసత్వాన్ని నిర్మించుకోవడం వైపు ఎలా దృష్టి మారుతుందో మనం గమనించవచ్చు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆర్థిక ప్రణాళికను తలపిస్తుంది. మూడవ విభాగం, శుభకార్యాలు మరియు ఒక మినహాయింపు. బంగారం, వ్యాపారం మరియు సృష్టికర్త శాపం. చారిత్రాత్మకంగా చూస్తే ఈ సమయం భారీ పెట్టుబడులు పెట్టడానికి, భూమి, ఇల్లు వంటి శాశ్వతమైన ఆస్తులను కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైనది. కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, భవనాలకు శంకుస్థాపన చేయాలన్నా, లేదా మంత్రాలు, కొత్త విద్యను నేర్చుకోవాలన్నా ఈ సమయం ఒక అద్భుతమైన వేదికనందిస్తుంది. ఇవన్నీ సంపదను, జ్ఞానాన్ని ఆకర్షించే పనులే. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన మినహాయింపును మనం ఖచ్చితంగా గమనించాలి. ఈ రోజు సంపదకు ఎంత అనుకూలమైనదో, వివాహాలకు అంత విరుద్ధమైనది. ఒక పౌరాణిక కథ ప్రకారం, బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టించిన ఒక రూపం పట్ల ఆకర్షితుడై మతిభ్రమించడంతో దానికి కారణమైన ఈ నక్షత్రాన్ని శపించాడు. అందుకే ప్రపంచంలో మరే శుభకార్యానికైనా ఈరోజు అత్యుత్తమమైనప్పటికీ
వివాహాలకు మాత్రం దీనిని పూర్తిగా దూరంగా ఉంచుతారు. ఎంత విచిత్రంగా ఉందో కదూ! ఇక 4వ విభాగం రాసులు మరియు వాటి ఆర్థిక భవిష్యత్తు. 12 రాసులపై ఈ ఖగోళ ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటి 6 రాశులను గమనిస్తే ఇక్కడ మిథున మరియు కన్య రాశులవారు అసాధారణమైన ప్రత్యక్ష లాభాలను పొందే స్థితిలో ఉన్నారు. మిథున రాశికి 2వ ఇంట్లో ఈ సంచారం జరగడం వల్ల జీతాల పెంపు, పొదుపు పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కన్యరాశివారికి వారి సామాజిక పరిచయాలు, నెట్వర్క్ ద్వారా అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతోంది. కర్కాటక రాశివారి సంగతి చూస్తే ఇది వారి వ్యక్తిగత బ్రాండ్ విలువను అమాంతం పెంచుతుంది. మిగిలిన 6 రాశులను పరిశీలిస్తే కుంభరాశివారు తమ పాత అప్పులను తీర్చివేసి సరికొత్త ఆర్థిక స్వేచ్ఛను పొందే దిశగా అడుగులు వేస్తారు. ఇక మీనరాశివారు తమ సృజనాత్మకతకు అద్భుతమైన ఆర్థిక ప్రతిఫలాన్ని, స్టాక్ మార్కెట్ లాభాలను అందుకుంటారు. మకర రాశివారికి భాగస్వామ్య వ్యాపారాలలో విశేషమైన లాభాలు చేకూరుతాయి. మన చుట్టూ ఉన్న ఖగోళ శక్తులు ఎంత సూక్ష్మంగా పనిచేస్తాయో ఈ అంచనాలు అద్భుతంగా వివరిస్తున్నాయి. ఇక చివరిది 5వ విభాగం ఖగోళ శక్తిని గరిష్టం చేసుకోవడానికి పరిహారాలు. సానుకూలత కోసం ఎలాంటి ఆచరణాత్మక దశలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇల్లు లేదా కార్యాలయంలోని భౌతిక వాతావరణంలోని కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ శక్తిని మనం అందిపుచ్చుకోవచ్చు. ఈశాన్యంలో ఒక సాధారణ కలశాన్ని నీరు, పసుపు మరియు ఒక నాణ్యంతో ఉంచడం ద్వారా, లేదా సంపద కోసం శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా సానుకూల శక్తి ఆకర్షించబడుతుంది. అలాగే అప్పులను తొలగించడానికి ప్రధాన ద్వారం వద్ద శంఖాన్ని ఉంచి పూజించడం కూడా పురాతన పండితులు సూచించిన ఒక బలమైన పద్ధతి. భౌతిక మార్పులే కాకుండా కొన్ని ఆధ్యాత్మిక మరియు జీవనశైలి మార్పులు కూడా ఇక్కడ ఉన్నాయి. గురువారాల ఉపవాసం ఉండటం, కనక పుష్యరాగం ధరించటం లేదా గురు బీజం మంత్రాన్ని 108 సార్లు జపించడం వంటివి మంచి ఫలితాలని ఇస్తాయి. కనకధారా స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా ఉత్తమం. అయితే వీటన్నింటికంటే అత్యంత శక్తివంతమైనది విద్యాదానం. బృహస్పతి అంటేనే జ్ఞానానికి అధిపతి కదా. కాబట్టి అర్హులైన వారికి విద్య కోసం నిధులు సమకూర్చటమనేది ఈ గ్రహశక్తితో అద్భుతంగా సరిపోతుంది. ఈ సందర్భంగా జ్యోతిష్య విశ్లేషకులు ఒక అద్భుతమైన అంతర్దృష్టిని పంచుకున్నారు. ముందివ్వండి, రెట్టింపు పొందండి. అవును, ఇతరులకు మద్దతుగా నిలిచేదే నిజమైన సంపద. ఒక పిల్లవాడి చదువు కోసం చేసే చిన్న సహాయం భవిష్యత్తులో సంపదను ఎలా రెట్టింపు చేస్తుందో దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఇది ప్రకృతి నియమం. మనం మనస్ఫూర్తిగా ముందిస్తే అది రెట్టింపు అయి మనకే తిరిగి వస్తుంది. ఈ వివరణాత్మక విశ్లేషణ ముగింపుకి వచ్చేసరికి మనమందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఇది. వేల సంవత్సరాల నాటి ప్రాచీన ఖగోళ సమయాన్ని నేటి ఆధునిక ఆర్థిక క్రమశిక్షణతో అనుసంధానం చేసినప్పుడు అది భవిష్యత్తు సంపదను ఎలా తీర్చిదిద్దుతుంది? ఒకసారి ఆలోచిద్దాం. కేవలం అదృష్టంపై మాత్రమే ఆధారపడకుండా సరైన సమయంలో సరైన జ్ఞానంతో చర్యలు తీసుకున్నప్పుడే నిజమైన అక్షయధనం సాధ్యమవుతుంది. ఈ అద్భుతమైన జ్యోతిష్య ఘట్టం అందరికీ స్థిరమైన సంపదను తీసుకురావాలని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.